బంగారం ధర లక్షకి చేరువలో చేరుకుంటుంది. ఏప్రిల్ 21 11:30 రాత్రి టైం వరకు బంగారం అనేది 1,15,000 వద్ద క్లోజ్ అయింది. నేడు అదే అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్ల దేశీయంగా బంగారం అనేది మన ఇండియన్ మార్కెట్లో కమోడిటీస్లో 99,351 వద్ద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అంటే ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇది 99,351 వరకు ట్రేడ్ అవుతుంది. అదే కమోడిటీస్లో డిసెంబర్ కాంట్రాక్ట్ సంబంధించి 2020 సంవత్సరంది 1,02,275 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. అంటే ఈ ఉద్దేశం ప్రకారం చూస్తూ ఉంటే బంగారం అనేది ఆటోమేటిక్గా 1,00,000 దాటి పైననే ట్రేడ్ అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో. సో ఈ బంగారంకి పెరగడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ పరిశీలిస్తే మాత్రం 2024 జూలై బడ్జెట్ ప్రకారం చూసుకుంటే అప్పటికి మన కస్టమ్స్ సుంకం ఇవన్నీ గోల్డ్ అనేది 18% మనకు ట్యాక్సబుల్గా ఉంటుంది. ఇప్పుడు 2025 సంవత్సరం సంబంధించి ఈ ట్యాక్స్ని కస్టమ్స్ సుంకం సంబంధించి ట్యాక్స్ని 9% తగ్గించారు. సో ఆటోమేటిక్గా అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుతూ ఉంటుంది. సో దేశీయంగా బంగారం అనేది మన కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. డాలర్ విలువ పెరగడం వల్ల మన రూపాయి విలువ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం అధికంగా పే చేస్తూ బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం.